స్వర్ణనాథ్ రెడ్డి గారికి, శంకర్ గౌడ్ గారికి, సినీ పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరీమణులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారి పేరు మీద చిత్రపురి కాలనీలో వీరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద మా మీద ఉన్నది. జిల్లా మంత్రిగా తప్పకుండా వెంకటేష్ గారు ఇక్కడ మీకు అధ్యక్షునిగా ఉన్నారు. వారి ద్వారా మా దృష్టికి తీసుకొచ్చి మీకున్నటువంటి చెప్పి కూడా మీ అందరు కూడా హామీస్తున్నాం. ఇప్పుడు ప్రధానమైనటువంటి ఏదో రోడ్డు సమస్య ఉన్నదో ఇప్పుడే తారక రామారావు అధికారులను పిలిపించి 20 లక్షలు అవుతుందంటే ఎమ్మడే ఇవ్వమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చినారు. అదేవిధంగా పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి వారు ఇప్పుడు మళ్ళీ మీకు చెప్తారు. ఏదైతే మున్సిపల్ పరిధి ఉన్నటువంటి రోడ్డు శాంక్షన్ ఇవ్వమని చెప్పినారు, శాంక్షన్ ఇస్తున్నారు వారు. అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామ పంచాయతీ కింద ఉన్నటువంటి రోడ్ ఏదైతుందో దాన్ని కూడా ఇప్పుడే ఆదేశాలు ఇచ్చినారు. అది కూడా మీకు తప్పకుండా అవుతుంది. దాంతోపాటు ఈ రంగారెడ్డి జిల్లా ఓల్డ్ మున్సిపాలిటీలు ఏవైతున్నాయో కుకడపల్లి కానీ, షేర్లింగంపల్లి కానీ, రాయన్నర్ కానీ, ఉప్పల్ కానీ, ఎల్బీ నగర్లో లక్షలాది మంది ఇతర జిల్లాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చున్నారు. కాబట్టి అలాంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని చెప్పి స్వయానకి కూడా ఎన్ని కోట్లైనా కూడా ఖర్చు పెట్టి ఈ తెలంగాణ ప్రభుత్వంలో నిజంగా కూడా తక్కువ టైంలో మన ముఖ్యమంత్రి గారు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయని విధంగా కోట్లాది రూపాయలు ఇచ్చి అభివృద్ధిలో ముందు తీసుకుపోతున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఐటీ మంత్రి ఉన్నటువంటి తారక రామారావు గారు తక్కువ టైంలో మన శంషాబాద్ ప్రాంతం కానీ, మహేశ్వరం కానీ, ఇబ్రాహీంపట్నం కూడా ఇలా దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పెద్ద పెద్దలందరూ కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ వైపే చూస్తున్నారు. ఇలా కళ్యాణి గ్రూప్స్ కానీ, అంబానీ కానీ, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, ఒక 6 మాసాలు అయితే మీ అందరూ కూడా తెలుస్తుంది. కాబట్టి ఏ అవకాశం వచ్చినా రంగారెడ్డి జిల్లా వస్తుంది. కాబట్టి మరి ఎవ్వరు ఊహించని రీతిలో మన తారక రామారావు గారు కూడా ఐటీలో పనిచేస్తున్నటువంటి మహిళలు చెప్పగానే 4 బస్సులు స్పెషల్గా మహిళలకు కూడా ఏసీ బస్సులు వేయడం జరిగింది. అయితే చిత్రపురి కాలనీ కూడా రేపటి నుంచే శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా మీకు ఎన్ని బస్సులు కావాలనో ఎంబడే వేయించే బాధ్యత తీసుకొని మీ అధ్యక్షుడు వెంకటేష్ గారికి మరి ఎంబడే మాట్లాడి వస్తున్నాయా లేదా అని కూడా తెలుసుకునే బాధ్యత కూడా మా మీద తప్పకుండా చేస్తామని చెప్తున్నాం. అదేవిధంగా HCU ఏదైతే యూనివర్సిటీ నుంచి కూడా మరి బస్సెస్ కావాలని చెప్పి అంటున్నారు. తప్పకుండా మీకు ఏ ప్రాంతం నుంచి ఎక్కడి నుంచి అయినా మరి అందులో రాసిచ్చినారు, కోటికి కానీ, అదేవిధంగా సికింద్రాబాద్ కానీ, ఏ ప్రాంతాన్ని కూడా తప్పకుండా బస్సులు ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో పోతారో ఆ ప్రాంతాలన్నిటి కూడా బస్సులు వేయిస్తామని చెప్పుకుంటూ మరి అన్ని విషయాలు కూడా ఇప్పుడు మరి కేటీఆర్ గారు మీ ముందు చెప్తారు. కాబట్టి అందరికీ నమస్కారాలు. గౌరవనీయులు మన ముఖ్య అతిథి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు తారక రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అడ్డం వస్తుందా? ఒక పని చేసి ఇక్కడికి వస్తా. ఓకే, అందరికీ నమస్కారం. గౌరవనీయులు తెలంగాణ తెలుగు చలనచిత్ర పరిశ్రమ కార్మికుల ఫెడరేషన్ అధ్యక్షులు, ఈ కార్యక్రమ అధ్యక్షులు సోదరులు కొమర వెంకటేష్ గారు, గౌరవనీయులు సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు కాదంబరి కిరణ్ గారు, పరుచూరి వెంకటేశ్వరరావు గారు, గౌరవనీయులు దర్శక నిర్మాతలు గౌరవనీయులు శంకరన్న గారు, కళ్యాణ్ గారు, అదే రకంగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మేము రావడంలో ప్రముఖ పాత్ర వహించి సినీ కార్మికుల తరఫున ఎల్లవేళలా ప్రభుత్వంలో మీ అందరి గొంతుకై
ప్రతి నిమిషం కూడా మీకోసం తపన పడే మన గౌరవ సినిమాటోగ్రఫీ మరియు వాణిజ్య పనుల శాఖ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, గౌరవనీయులు రవాణా శాఖ మంత్రివర్యులు పెద్దలు డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు స్వర్ణలత గారు, గౌరవనీయులు శంకర్ గౌడ్ గారు, ప్రత్యేకంగా ఈరోజు మరి మీ అందరి సమస్యలు ఇక్కడే పరిష్కరించి మీకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి విచ్చేసిన మన హెచ్ఎండిఏ కమిషనర్ చిరంజీవులు గారు, గౌరవనీయులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు గారు, హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు, ఇప్పుడే అక్కడి నుంచి ఒక అక్క మాకు నీళ్ళు వస్తలేవు అన్నది, మరి మీకోసమే ప్రత్యేకంగా విచ్చేసిన మన హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు కొండారెడ్డి గారు, అదే రకంగా వారి మిత్రులందరికీ, వారి బృందం మొత్తానికి, వేదిక పైనున్న సినీ పరిశ్రమ పెద్దలకు, మరి మున్సిపల్ శాఖ అధికారులకు, రంగారెడ్డి జిల్లా అధికారులకు, వేదిక ముందున్న మా మీడియా మిత్రులకు, మరి చలనచిత్ర పరిశ్రమలో అత్యంత కీలకమైన 24 క్రాఫ్ట్లకు సంబంధించిన వివిధ కార్మిక విభాగాలకు సంబంధించిన సోదరులకు సోదరీమణులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీకు మీ సమస్యల గురించి మాట్లాడే ముందు ఒక విషయం మీతో పంచుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. సరిగ్గా 2 సంవత్సరాల కింద జనవరి 2014లో మరి ఇదే సమయంలో దాదాపుగా ఆనాడు రాష్ట్రంలో ఏ రకమైన పరిస్థితి ఉండేదో ఒక్కసారి మీరు ఫ్లాష్ బ్యాక్లోకి, మీ సినిమా భాషలో చెప్పాలంటే ఫ్లాష్ బ్యాక్లోకి పోయి ఆలోచించాలని కోరుతా ఉన్నా. మీ అందరికీ గుర్తుండాలి, ఇంకా అప్పటికి తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఆవిర్భవించలేదు, పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వలేదు, ఫిబ్రవరిలో పాస్ అయింది, జూన్లో రాష్ట్రం కొత్తగా వచ్చింది. ఆనాడు ఎన్ని పుకారులు షికారులు చేసినాయి, ఎన్నెన్ని మాటలు అన్నారు. మేము చాలాసార్లు చెప్పినాం, గౌరవనీయులు కేసీఆర్ గారి నుంచి మొదలు పెడితే మా పార్టీలో ఉండే గల్లీ నాయకుల వరకు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ చెప్పాం, హైదరాబాద్ మహానగరానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది, ఒక గొప్ప సంస్కృతి ఉన్నది. అందరినీ ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు, ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వారిని కూడా కడుపులో పెట్టుకునే స్వభావం హైదరాబాద్కు ఉంది. మీరెవరు కూడా పొరపాటున కూడా రెండో రకంగా ఆలోచించవద్దు అని పలుమార్లు చెప్పాం. ఇంకొక మాట కూడా ఒక అడుగు ముందుకేసి ఆనాడే చెప్పాం, ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసే ఉంటాం, మీరు దయచేసి ఈ విష ప్రచారాలు నమ్మవద్దని చెప్పినాం. కానీ ఎన్ని మాటలు అన్నారు. తెలంగాణ వస్తే, అందులో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఇక్కడ సీమాంధ్రులను తరిమేస్తారని, దాడులు చేస్తారని, శాంతి భద్రతలు అనేవి అసలు ఉండవని, చలనచిత్ర పరిశ్రమ మొత్తం తట్టబుట్ట సదురుకొని ఆంధ్రాకు పోతుందని లేదా ఇంకో కాడికి పోతుందని, అదే రకంగా అసలు హైదరాబాదులో కరెంటే ఉండదని ఒక ఆయన, హైదరాబాద్ మొత్తం అంధకారమయమైపోతుందని ఒక ఆయన, పెట్టుబడులు ఆగిపోతాయి, ఐటీ కంపెనీలు కాదు కదా, కనీసం పాన్ డబ్బా పెట్టేవాళ్ళు కూడా ఎవరు ఉండరు, అందరు వెళ్ళిపోతారన్నారు. అదే మాత్రం కాకుండా అసలు భూముల ధరలు డమాలంటాయి, భూములన్నీ కూడా పడిపోతాయి, హైదరాబాద్ మహానగరం అసలు భయంకరమైన పరిస్థితిలోకి అధోగతి పాలవుతుందని చెప్పి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. నేను ఈరోజు 18 నెలల తర్వాత, ఎందుకంటే అల్టిమేట్గా రాజకీయ నాయకులు ఏం చెప్పారన్నది ముఖ్యం కాదు, ఏం చేశారన్నది ముఖ్యం, మాటల కంటే చేతలు ముఖ్యం. ఈ 19 మాసాల్లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇక్కడున్న మా అక్క చెల్లెలను అన్నదమ్ములను అడుగుతా ఉన్నా, ఏదైనా ఈ ప్రభుత్వం కార్యక్రమం తీసుకుంటే సమాజంలో అట్టడుగున ఉన్న పేదవారి కోసం, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు త్రికరణ శుద్ధిగా నమ్మే సూత్రం ఒకటే, అది చలనచిత్ర పరిశ్రమే కావచ్చు, ఇతరత్ర రంగాలే కావచ్చు. పెద్దవాళ్ళు ఎవరైనా తమను తాము చూసుకోగలుగుతారు, పెద్దవాళ్ళు తమ బాధలు తాము పడతారు, తమ కష్టాలు తాము పడతారు, కానీ తమని తాము చూసుకోగలుగుతారు, తమ సమస్యలేవో తాముకున్న పలుకుబడితో పరిష్కరించుకునే పరిస్థితి వారికి ఉంటుంది. కానీ పేదవాళ్ళు ఏ రంగంలో ఉన్నా వారికి అండగా నిలబడాలన్నదే మన ముఖ్యమంత్రి గారి, మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ఒకవైపు శ్రీనివాస్ యాదవ్ గారు నిజంగా కూడా వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, ఎందుకంటే వారి వయసులో నాకంటే పెద్దవారు, రాజకీయ అనుభవంలో నాకంటే పెద్దవారు, కానీ ఆయన ఔదార్యం పెద్దది, ఆయన మనసు పెద్దది, కాబట్టి చిన్నవాడినైనా నన్ను ఈరోజు పెద్దగా చేసి మాట్లాడినాడు, వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారు నిజంగా కూడా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దలతోనే సమావేశాలు పెట్టలేదు, చిన్నవాళ్ళు
ఎవరికైతే నిజంగా ప్రభుత్వం అవసరం ఉంటుందో వారి దగ్గరికే వచ్చి ఈ రకంగా సమావేశాలు ఏర్పాటు చేయడం ముదావహం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చలనచిత్ర రంగం బాగుండాలంటే అటు ప్రొడ్యూసర్స్ బాగుండాలి, ప్రొడక్షన్ హౌసెస్ బాగుండాలి, అదే రకంగా డైరెక్టర్లు బాగుండాలి, అదే రకంగా అన్ని వర్గాల 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన టెక్నీషియన్లు కూడా బాగుంటేనే మనం 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా ఈరోజు భారతదేశంలోనే ఒక మంచి పరిశ్రమగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉంది. ఇందులో ఇనీషియల్గా కొన్ని సమస్యలు వచ్చినా మీకు ఒక చిన్న ఉదంతం కూడా మీతో పంచుకోవాలి. కొత్తలో జైబోలో తెలంగాణ అని మన శంకరన్న సినిమా తీసిండు. అప్పట్లో మీ అందరికి గుర్తుండాలి. ఎంతో కష్ట నష్టాల కోర్చి ఆనాడు ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలకు ఈ ఉద్యమానికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో శంకరన్న సినిమా తీసినాడు. అది నిజంగా కూడా గొప్పగా విజయవంతమైంది. అందులో జగపతి బాబు గారు లాంటి నాయకుడు మరి పాత్ర పోషించడం ఇవన్నిటి వల్ల కూడా అద్భుతంగా ఆ సినిమా బాగా మరి జనాలకు కూడా నచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక సందర్భంలో శంకరన్న మళ్ళీ ఒక్కసారి అందరినీ పిలిచి మరి సినిమా రంగం పరంగా కూడా మన ప్రయత్నం కూడా ఉన్నది ఈ రాష్ట్ర సాధనలో అనే ఒక విశ్వాసం కల్పించడానికి, సినిమా పరిశ్రమలో కూడా ఏమీ కాదు తెలంగాణ రాష్ట్రం వస్తే అనే ఒక విశ్వాసాన్ని ఇవ్వడానికి కూడా ఒక చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసినారు. ఆ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే దానికి చాలామంది పెద్దలు, పరిశ్రమకు సంబంధించిన పెద్దలతో పాటుగా నన్ను కూడా ఆహ్వానించారు అన్నాడు. నేను పోయి అక్కడ సహజంగా అప్పుడప్పుడే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి కొన్ని భావోద్వేగాలు ఇంకా కూడా అప్పటికి కూడా చల్లారని పరిస్థితి కాబట్టి ఆనాడు ఆ వేదిక ద్వారా నేను చెప్పింది ఒకటే, అల్టిమేట్గా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ మహానగరానికి ఉన్న అనుకూలతలు ఏ నగరానికి కూడా లేవు కాబట్టి ఇక్కడే ఉండాలి, ఖచ్చితంగా ఇంకా వృద్ధిలోకి రావాలని చెప్పి నేను కోరిన తర్వాత సాయంత్రం నేను ఇంటికి పోయినాను. నేను మా నాన్నగారితో కలిసే ఉంటా. తెల్లారు ఆయన పేపర్ చూసి నన్ను రమ్మంటే నేను పోయినా. ఈ స్టేట్మెంట్ చూపెట్టి ఇదేం పనికిమాలిన స్టేట్మెంట్ అన్నారు. నాకు అర్థం కాలేదు. అంటే మరి నేను పాజిటివ్గానే మాట్లాడినాను కదా సార్, నేనేం తప్పు మాట్లాడినాను నేనన్నా. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆంధ్ర తెలంగాణ అనే తగాదా కాదు. నువ్వు మాట్లాడాల్సింది ఇది ఎవరో 70 ఏళ్ళ ముసలాయన మాట్లాడాల్సిన మాట, నువ్వు మాట్లాడాల్సిన మాట కాదు. ఒక యువకుడుగా నువ్వు ఉన్నావు, భవిష్యత్ వైపు దృష్టి పెట్టి ఆలోచించాల్సిన సందర్భంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దల్ని కలిసినా, చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన ఎవరిని కలిసినా మనం ప్రభుత్వం తరపున ఒకటే చెప్పాలి, ఈరోజు హైదరాబాద్ మహానగరం తెలుగు చలనచిత్ర పరిశ్రమ కేంద్రంగా ఉంది. కానీ భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం తీసుకోబోయే కార్యక్రమాలతో మొత్తం భారతదేశానికి దక్షిణాసియాకే హైదరాబాద్ను కేంద్రం చేస్తామని నువ్వు చెప్పాలి తప్ప ఇంకా కూడా తెలంగాణ వచ్చినాక ఈ పంచాయతీ ఏంది? ఇలా హిందీ సినిమాల షూటింగ్లు అవుతూ ఉన్నాయి, ఇతర భాషా సినిమాల షూటింగ్లు హైదరాబాద్లో అవుతూ ఉన్నాయి. అల్టిమేట్గా దీన్ని మరింత విస్తరించి ఒక ఫిలిం సిటీ లాంటి దాన్ని ఇంకా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఒక 1000-2000 ఎకరాల్లో కట్టి మొత్తం భారతదేశానికే దీన్ని కేంద్రంగా చేస్తానని చెప్పాలని, కానీ ఇంకా కూడా ఈ ఆంధ్ర తెలంగాణ పంచాయతీ ఏందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఆనాడు ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు నాకు చాలామంది మిత్రులు సీమాంధ్ర ప్రాంతం నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు నన్ను ఒకటే అనేవాళ్ళు, నాకు ఒకటి మీరు ఖచ్చితంగా చెప్పండి, రేపు తెలంగాణ వచ్చిన తర్వాత మా పట్ల వివక్ష ఉండదని గ్యారంటీ ఏంటని అడిగేవారు. నేను వారికి చెప్పింది ఒకటే, ఉద్యమం పతాక స్థాయిలో తారాస్థాయిలో ఉన్నప్పుడే ఎట్లాంటి సంఘటనలు కూడా జరగలేదు. అట్లాంటిది మేము అనుకున్న లక్ష్యం సిద్ధించిన తర్వాత, మేము అనుకునే రాష్ట్రం వచ్చిన తర్వాత డెఫినెట్గా అసలు సందర్భమే లేనప్పుడు ఆవేశం ఎక్కడిది, వివక్ష ఎక్కడిదని నేను అడిగేవాడిని. కానీ ఆనాడు నమ్మలేదు. ఆనాడు జరిగిన ప్రచారాలు అనుకోండి, ఇంకోటి అనుకోండి, అప్పుడున్న భావోద్వేగాలు అనుకోండి, ఆనాడున్న పరిస్థితుల్లో ఒక అసాధారణమైన పరిస్థితుల్లో ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి కొంత వాతావరణం ఆనాడులో ఉండింది. కానీ ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒకటే కమిట్మెంట్ మా ప్రభుత్వం తరఫున, మా అందరి తరఫున కూడా ఇస్తా ఉన్నా, హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్కరూ 29 రాష్ట్రాలకు సంబంధించి వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డవారు కూడా అందరూ ఖచ్చితంగా మాకెంత హక్కు ఉందో ఈ గడ్డ మీద అందరికీ కూడా అంతే హక్కు ఉంది తప్ప ఎవరికి కూడా ప్రత్యేకమైన హక్కులు మాత్రం లేవు. అందులో అనుమానం కూడా వద్దు. హైదరాబాద్ అల్టిమేట్గా తెలంగాణకు భౌగోళికంగా పరిపాలన పరంగా రాజధాని కావచ్చు, కానీ హైదరాబాద్ అల్టిమేట్గా ఖచ్చితంగా భారతదేశానికి సంబంధించిన ఒక విశ్వనగరిగా ఎదిగే క్రమంలో ఒక మణిహారం లాంటి పట్టణం ఇది. దీని పొరపాటున కూడా ఏ రకంగా కూడా చెడగొట్టే ఏ ప్రయత్నం కూడా ఇక్కడి వాతావరణాన్ని ఏ పరిస్థితుల్లో కూడా కలుషితం చేయకుండా కాపాడే బాధ్యత మాది. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నన్నాళ్ళు పూర్తి స్థాయిలో త్రికరణ శుద్ధిగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి గతంలో నాకు బాగా అనిపించింది ఏమంటే, చిత్రపురి ఇంత పెద్ద కాలనీ మీరు కట్టినారు, దాదాపు 4000 కుటుంబాలు ఈరోజు ఇక్కడ ఉండే పరిస్థితి. సంతోషం ఏమంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రాంతీయ భేదాలు లేవనడానికి
ఈ కాలనీ పేరు డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నారు. అదే సందర్భంలో కాదంబరి కిరణ్ మాట్లాడుతూ దాసరి నారాయణరావు గారి పేరు కూడా తీసుకున్నారు. అంటే అల్టిమేట్గా మనకు అండగా నిలబడే వాళ్ళు ఎవరినైనా కూడా కార్మికులు తప్పకుండా గుర్తుపెట్టుకుంటారనడానికి అటు ప్రభాకర్ రెడ్డి గారి పేరు ఇటు దాసరి నారాయణరావు గారి పేరు ఏకకాలంలో ఉచ్చరించడం, వారిని తలుచుకోవడం అనేది ఒక నిదర్శనంగా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మీరు ఒక ప్రధానంగా 4-5 సమస్యలు మీరు చెప్పున్నారు. ఒకటి, మేము వస్తూనే మళ్ళీ అక్కడ దాకా మిమ్మల్ని అందరినీ తీసుకొని పోవడం ఎందుకని చెప్పి ఇప్పటికే ఆలస్యం అయింది కాబట్టి అక్కడే ముందే ఆగి చూద్దామని చెప్పి అధికారులతో పాటు మంత్రులందరం కూడా అక్కడే ఆగి చూసి మొత్తం 1.5 కిలోమీటర్ల రోడ్డు ఉన్నట్టుంది అక్కడి నుంచి ఇక్కడ వరకు. మీ అందరికీ మరి జిహెచ్ఎంసీ తరఫున కొంత, నా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కొంత, మొత్తంగా 1.5 కోటి వెంటనే మంజూరు చేస్తాం. తొందరలోనే రోడ్డు పూర్తి చేస్తామని చెప్పి మీకు జీవో కూడా ఈరోజు, ఎందుకంటే ఈరోజు రేపో తీసుకుంటాం, ఎందుకంటే వెంటనే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి వెంటనే తీసుకొని ఆ నిర్ణయం కూడా మీకు తొందరలోనే ప్రారంభిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. రెండవది, మంచినీళ్ళ సమస్య అన్నారు. నేను అధికారులను అదే అడుగుతా ఉన్నా. మంచినీళ్ళ సమస్య అని మీరు చెప్తా ఉన్నారు, మరి మంచినీళ్ళకి ఏ సమస్య లేదని అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక 12 ఇంచుల పైప్ లైన్ మీకు ఆల్రెడీ వేయడం జరిగింది చిత్రపురి కాలనీకి. ఒక 1000 కిలోలీటర్లు అంటే దాదాపుగా 1,00,000 లీటర్ల సామర్థ్యంతో మరి పైప్ లైన్ వేసి ఉన్నారు. మరి అందులో ఏమైనా చిన్న లోటుపాట్లు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఎందుకు వాటర్ సప్లై లేదనేది వారు చెప్పేది ఏమంటే ప్రస్తుతం మీరు 8 వాటర్ బాగా లేదనా? ఓకే తప్పకుండా. ఇప్పుడు మనకి ఇది కృష్ణా జిల్లాలే కదా, గోదావరి నుంచి. ఇప్పుడు మొన్ననే మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, గతంలో చాలామంది చాలా మాటలు చెప్పినారు, కానీ ఒక మాట మాత్రం వాస్తవం. హైదరాబాద్ లాంటి మహానగరం ఈరోజు ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే, ఇప్పుడు మీరున్నది ఒక గ్రామ పంచాయతీ పరిధిలో, మీరున్నది మణికొండ గ్రామ పంచాయతీ పరిధిలో కదా, మణికొండ గ్రామ పంచాయతీ పరిధి. కానీ నేను ఇక్కడికి వచ్చే వరకు నాకు కూడా తెలియదు. అది మంత్రి గారు చెప్తా ఉంటే నేనేమనుకున్నా అంటే ఇది మున్సిపల్ పరిధిలోనే వస్తుంది కదా నేను అనుకుని వస్తుంటే, మంత్రి గారు చెప్పింది కాదు, ఇది మీ గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఒక ఉపాయం చేసి నీతో రోడ్ శాంక్షన్ చేపిద్దామని నిన్ను తీసుకొని వచ్చిన ఆయన చెప్తా ఉన్నాడు. అంటే హైదరాబాద్ మహానగరం నలువైపులా ఎంత విస్తరించింది ఈరోజు అంటే, ఒకనాడు స్వాతంత్రం వచ్చిన కొత్తలో హైదరాబాద్ దీనిలో 5వ వంతు ఉండేది. కులీ కుతుబ్ షా గారు ఈ నగరానికి ముగ్గుపోసినాడు, చార్మినార్ కట్టి ఆ తర్వాత జాతికి అంకితం చేసినాడు. ఆయన మనసులో మొక్కుకున్నాడంట, ఈ నగరం భవిష్యత్తులో ఉజ్వలమైన నగరంగా ఎదగాలని. కానీ ఆయన ఊహించిన దానికంటే ఈరోజు పెద్దగా అయిపోయింది నగరం. మనకి 1 కోటి జనాభా కంటే కూడా ఎక్కువ హైదరాబాద్లో ఈరోజు ఉన్నారు. కానీ తమాషా ఏంటంటే, అప్పుడెప్పుడో నిజాం టైంలో కట్టిన 2 రిజర్వాయర్లు మంచినీళ్ళ కోసం మన దగ్గర. ఒకటి ఉస్మాన్ సాగర్, అది రెండోది హిమాయత్ సాగర్ అంటే గండిపేట, దానిపైన నా చెరువు. ఈ 2 మాత్రమే ఈరోజు వరకు హైదరాబాద్కి సంబంధించి డెడికేటెడ్గా హైదరాబాద్ వాసుల కోసం తాగునీటి కోసం ఉద్దేశించి కట్టబడ్డ ప్రాజెక్టులు. తదనంతరం ఈరోజు మీరు చూస్తే 170 కిలోమీటర్ల దూరం ఉన్న గోదావరి నుంచి మనం నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి, 150 కిలోమీటర్ల దూరం నుండే కృష్ణానది నుంచి మనం నీరు తెచ్చుకునే పరిస్థితి. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది ఒకటే, హైదరాబాద్ మహానగర అవసరాల కోసం మనం ఎక్కడో కృష్ణా ఎక్కడో ఉండే గోదావరి మీద ఆధారపడడం శాశ్వతంగా అనేది కరెక్ట్ కాదు. హైదరాబాద్ లాంటి నగరం భవిష్యత్తులో ఉజ్వలమైన భవిష్యత్తుల నగరం. మనకు తుఫాన్ల పీడ లేదు, టైఫూన్ల పీడ లేదు, భూకంపాలు మన దగ్గర రావు. ఒక అద్భుతమైన నగరం, అన్ని రకాలుగా వాతావరణ పరంగా భౌగోళికంగా అన్ని అనుకూలతలు కలిగిన నగరం. కాబట్టి ఇట్లాంటి నగరానికి రేపటి రోజున ఇంతకు 10 అయ్యే అవకాశం ఉంది. ఈరోజు నగర జనాభా 1 కోటి, భవిష్యత్తులో ఇది విస్తరించి 10 కోట్లకు ఎదిగిన ఆశ్చర్యం లేదు. అందుకే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 2 రిజర్వాయర్లకు ప్లాన్ చేసినారు. శాశ్వతంగా హైదరాబాద్ మంచినీటి అవసరాలు తీర్చడానికి 7,600 కోట్ల రూపాయలతో ఈరోజు నగరానికి ఉత్తరం వైపున ఒకటి, దక్షిణం వైపున ఒకటి 2 రిజర్వాయర్లు కూడా మనం నిర్మాణం చేసుకోబోతా ఉన్నాం. గతంలో పనిచేసిన వాళ్ళని విమర్శించడం అని కాదు, కానీ కనీసం ఈ కల్పన కూడా గతంలో చేయలేదు. అంటే ఒక నగరం వృద్ధిలోకి వచ్చేటప్పుడు చుట్టుపక్కల ఉండే మరి గ్రామ పంచాయతీల్లో కూడా ఈ రకమైన వృద్ధి వచ్చేటప్పుడు డెఫినెట్గా భవిష్యత్ అవసరాల కోసం ప్రణాళికలు రూపొందించాలనే ఒక దృక్పథం ఆనాడు కొరవడిందని మాత్రమే మీకు చెప్పడానికి చెప్తా ఉన్నాను. కానీ అల్టిమేట్గా ఈరోజు మొత్తంగా మనం చూసినట్టయితే మంచినీళ్ళ విషయంలో మరి కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. గోదావరి జలాలను గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా పట్టుదలతో శ్రమించి రోజు పొద్దున సాయంత్రం అధికారులను పిలిచి హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులతో ప్రతిరోజు సమీక్షించి చివరికి తీసుకొని రావడం జరిగింది. అంటే ఎంత ఒక విషయం మీకు చెప్పాలి, ముఖ్యమంత్రి స్థాయిలో ఎంత గట్టిగా పనిచేస్తే ఈ పని అయిందంటే, చాలాసార్లు ముఖ్యమంత్రి గారి సమీక్షలో వాళ్ళు చెప్పేవారు అధికారులు, మేము చేస్తున్నాం సార్, ఇంకా కూడా కొన్ని చిన్న చిన్న అవాంతరాలు ఉన్నాయనేవాళ్ళు. ఏందయ్యా అవాంతరం అంటే చెప్పేవాళ్ళు కాదు. చివరికి ఒకరోజు ఆయన మనసిప్పి చెప్పినారు,
మాకు సార్ రైల్వే వాళ్ళు సతాయిస్తున్నారు సార్, వాళ్ళు 3 చోట్ల క్లియరెన్స్లు ఇవ్వడం లేదు వాళ్ళు అన్నారు. అంటే ఆ రైల్వే జీఎం గారిని పిలిపించండి రేపు అని చెప్పినారు. చెబితే రైల్వే జీఎం గారు తెల్లారు వస్తే ఆయనతో సమీక్షలో కేసీఆర్ గారు ఒకటే అన్నారు, మేము మిమ్మల్ని 2 ఏళ్ల నుంచి పర్మిషన్లు అడుగుతూ ఉన్నాం, మా ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వాలి, కానీ మీరేమో ఇవ్వడం లేదు. మరి మీరు 24 గంటల్లో పర్మిషన్ ఇస్తే మంచిది, లేకపోతే 25వ గంటలో ఖచ్చితంగా మీ రైలు నిలయం కానీ, మీ రైల్వే స్టేషన్ కానీ, మీ రైల్వే క్వార్టర్స్ కానీ కనెక్షన్ కట్ చేస్తాం తాగునీటికి అని చెప్పారు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అంత పట్టింపుతో ఖచ్చితంగా ఇది చేస్తే తప్ప వీళ్ళు దిగిరారనే ఉద్దేశంతో గట్టిగా చెబితే తెల్లారేసరికి దయ్యం దిగి వచ్చింది, వెంటనే పర్మిషన్ వచ్చింది. అంటే ఆ పద్ధతిలో అంత సంకల్పంతో పనిచేసే నాయకులు, అంత సూక్ష్మంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, నాకు తెలియదు మీరు ఎప్పుడైనా చూసినారో లేదో కానీ, 2 చెత్త బుట్టలు కూడా పట్టుకొని ఇది తడి చెత్త కోసం, ఇది పొడి చెత్త కోసం అని మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? అంత సూక్ష్మంగా ఆలోచించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? మీరు ఆలోచించరని చెప్తా ఉన్నాం. కానీ అల్టిమేట్గా ఈరోజు మీ అందరికీ కూడా చిన్న చిన్న సమస్యలు అవుతున్నాయో, బస్సుల విషయం మహేందర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పారు. ఇంకొక చల్లటి మాట కూడా ఆయన చెప్పినారు, వస్తున్నాయా లేవో వెంకటేశ్వర మళ్ళీ అడిగి కూడా నేను తెలుసుకుంటా అన్నారు. చాలా సంతోషం, తప్పకుండా అది కూడా జరుగుతుంది. దాంతో పాటుగా మీరు అడిగింది 4,000 మంది ఇక్కడ ఉన్నారు, ఇంకా 12-13,000 మంది బయట ఉన్నారు. వారందరికీ ఈ వేదిక ద్వారా మేము ఇచ్చే హామీ ఒకటే, పక్కనున్న 10 ఎకరాలు కూడా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకే ఇచ్చే విధంగా తప్పకుండా మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈ నీళ్ళలో ఏదైతే చిన్నపాటి ఇబ్బంది ఇప్పుడు ఉందో వాస్తవం, కొత్తగా ఉన్నప్పుడు ఇంకా టర్బిడిటీ ఉంటుందమ్మా, నీళ్ళలో కొంత టర్బిడిటీ ఉంటుంది, కానీ అది కూడా అచ్చా ఇక్కడ సంపు కూడా 2 ఏళ్ళ నుంచి క్లీన్ చేయలేదంట, మరి మీ వాళ్ళు అది కూడా చూసుకోండి కొద్దిగా సార్. అదే నేననేది అదే, ఒక పని చేద్దాం క్లీన్ చేపిద్దాం కదా, ఒక పని చేద్దాం, మీరే పంపించి ఒకసారి క్లీన్ చేపియండి, ఒకసారి మీ వాళ్ళని పంపించి క్లీన్ చేపియండి, ఇంకా తర్వాత సెట్ అయిపోద్ది. క్లీన్ చేపిస్తామా, క్లీన్ చేపిస్తే ఆ విషయంలో కూడా ఇబ్బంది ఉండదు. ఇక చివరిగా మీరు అడిగిన అతి ముఖ్యమైన అంశం వైద్యానికి సంబంధించి కూడా అడిగినారు. ఈఎస్ఐ అన్నారు లేదా నిమ్స్ అన్నారు, కానీ నేనేమంటా ఉన్నా అంటే మీరు ఇంకా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నారు కాబట్టి మీకోసం అవసరమైతే మీరు కొంత స్థలాన్ని ఇందులోంచి ఇవ్వగలిగితే ఒక అర్బన్ హెల్త్ సెంటర్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. మా గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడి మొన్ననే హైదరాబాద్ మహానగరంలో ఒక 94 కొత్తగా మనం శాంక్షన్ కూడా క్యాబినెట్లో ఇచ్చున్నాం. అందులో ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ఇక్కడ పెట్టుకున్నట్టయితే ప్రాథమిక వైద్యానికి ఇక్కడ బాగుంటుంది. ప్లేస్ ఉందా? ప్లేస్ ఉంటే ఇబ్బంది ఏం లేదు. గౌరవ మంత్రి గారు లక్ష్మారెడ్డి గారితో మాట్లాడి ఆ కార్యక్రమం చేసే బాధ్యత మాది. ఇక చివరిగా పేదవాళ్ళ విషయంలో ఈ ప్రభుత్వానికి ఈనాడు కాదు ఏనాడు కూడా వివక్ష ఉండబోదు. అది రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు కానీ, లేదా మీ అందరికీ తెలుసు ఈరోజు ఆడపిల్లలు, అమ్మాయిలు ఇక్కడ చాలామంది ఉన్నారు, మా అక్క చెల్లెళ్ళు చాలామంది ఉన్నారు. మీకు తెలిసి ఈరోజు ఆడపిల్ల పుడితేనే బరువుగా చూసే సమాజం మనది. మరి అట్లాంటి సమాజంలో ఎవరు అడగకపోయినా మన ముఖ్యమంత్రి గారు ఆయనంతట ఆయన ముందుకొచ్చి ఒక ఆడబిడ్డ పెళ్లికి 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డ అయితే చాలు. పేదింటి ఆడబిడ్డ కులంతో నిమిత్తం లేదు, ప్రాంతంతో నిమిత్తం లేదు, మతంతో నిమిత్తం లేదు, ఎవరైనా సరే తెల్ల కార్డు ఉంటే వారందరికీ కూడా 51,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో ప్రభుత్వం ఆడపిల్ల పెళ్లికి కూడా ఇస్తా ఉంది. కాబట్టి సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమం కానీ, ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ పేదవాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, తప్పకుండా అది కూడా చేస్తాం. దాంతోపాటు మరి పెన్షన్ల విషయంలో కూడా అడిగినారు. ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరికీ, అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇప్పటికే రాష్ట్రంలో 38 లక్షల మందికి ఇస్తూ ఉన్నాం. కానీ కళాకారుల పెన్షన్ల విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో నాకు కూడా ఒక సందర్భం గుర్తుంది. నాగయ్య అనే ఒక పేద కళాకారుడు, ఆయనకి అవకాశాలు లేక ఆయన రోడ్డును పడితే స్వయంగా నేను కూడా కొంత సహాయం చేయగలిగాను. కానీ అల్టిమేట్గా ప్రభుత్వ పరంగా కళాకారులను ఆడుకోవడానికి కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారు తాను కూడా స్వయంగా సాహిత్య అభిలాష కలిగిన వ్యక్తి కాబట్టి తప్పకుండా కళాకారుల పట్ల ప్రేమతో ఉండే వ్యక్తి. తెలుసు ఆ రోడ్డు కదా, ఆ రోడ్డు కోసమే కలెక్టర్ గారు కూడా వచ్చింది. కలెక్టర్ గారు కూడా ఇందాక అదే వారితో కూడా అదే మాట్లాడాం. కలెక్టర్ గారు చెప్పేది ఏమంటే దాని అవతల శ్మశాన వాటిక ఉంది, దానికి సంబంధించి అటుపక్కన ఉన్న వాళ్ళు ఇటుపక్కన ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి కలెక్టర్ గారు నేనే మాట్లాడతాను, నేను బాధ్యత తీసుకుంటానని చెప్పారు. కాబట్టి తప్పకుండా కలెక్టర్ గారికి వదిలిపెడతాను. ఎందుకో అందులో ఆవేశానికి పోకుండా, మీరు పోకుండా, వాళ్ళు పోకుండా కలెక్టర్ గారు స్వయంగా బాధ్యత తీసుకొని అటువైపు ఉన్న వాళ్ళతో ఇటువైపు ఉన్న వాళ్ళతో కలెక్టర్ గారు స్వయంగా బాధ్యత తీసుకొని అది కూడా పరిష్కరిస్తారని చెప్పి కూడా రంగారెడ్డి కలెక్టర్ గారు మీకు తెలియజేస్తూ, చివరిగా నేను చెప్పేది ఒకటే, అల్టిమేట్గా తెలుగు చలనచిత్ర పరిశ్రమ భారతదేశంలోనే సెకండ్ మోస్ట్ ప్రొలిఫిక్ ఇండస్ట్రీ, అంటే 2వ అతిపెద్ద రంగం భారతదేశంలోనే ఈరోజు మన దగ్గర ఉండడం మనకు గర్వకారణం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు, ఎన్నో రకాలుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఊతమిచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో
మరిన్ని కార్యక్రమాలు చేస్తూ గౌరవ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో తప్పకుండా ఇటు కార్మికులకు, ఇటు పేదవాళ్ళకి, అటు పెద్దవాళ్ళకి ఇద్దరికీ కూడా డెఫినెట్గా తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్లోనే శాశ్వతంగా ఇక్కడే ఉండే విధంగా, అదే రకంగా భారత చలనచిత్ర పరిశ్రమకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్ అయ్యే విధంగా అన్ని కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఆలస్యంగా వైఫై ఎంతమందికి అవసరం మీరు ఒకసారి నాకు చేయి చూపెట్టండి. మీకెందుకమ్మా వైఫై? ఓకే అమ్మా, మీరు వైఫై ఎడితే నేను ఐటీ మంత్రిని ఆ మాత్రం చేయకపోతే కష్టం. అదే అమ్మా, మీరు ఆ మాత్రం చేయకపోతే కష్టం, చేయించే బాధ్యత నాది, తొందరలోనే చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తూ, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. ఆహా, నిజంగా దేవుడు అడిగిన అన్ని వరాలు ఇస్తానంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ ఆనందాన్ని ఇప్పుడు సినీ కార్మికులందరూ ఆస్వాదిస్తున్నారు. సొసైటీ సభ్యులు మంత్రివర్యులు కేటీఆర్ గారిని గజమాలతో సత్కరించాలనుకుంటున్నారు. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య నిజంగా ఇవాళ శుభోదయం. ఎందుకంటే సినీ కార్మికులందరి తరపున మంత్రివర్యులు కేటీఆర్ గారికి, పట్నం మహేందర్ రెడ్డి గారికి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, వేదికపై వచ్చిన ఇతర ప్రభుత్వ అధికారులు, పెద్దలు, సొసైటీ సభ్యులు, సినీ పరిశ్రమ పెద్దలు, కార్మికులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కొంతకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలకి ఇవాళ చాలా సులువుగా పరిష్కారం లభించింది. ఒక మంచి మనసు సమస్యల్ని పరిష్కరించాలన్న సత్సంకల్పంతో ఇవాళ ప్రభుత్వమే కార్మికుల వద్దకి వచ్చి మీ సమస్యలేంటి మాకు చెప్పండి అని అడిగి తెలుసుకుని వాటన్నిటినీ సాల్వ్ చేస్తామని హామీ ఇచ్చిన ఈ సందర్భం చాలా గొప్పది. కార్మికులు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ స్పందన ప్రభుత్వం తరపు నుంచి వచ్చింది. కార్మికులందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గౌరవనీయులైన మంత్రివర్యులు ముగ్గురికి, ప్రభుత్వ పెద్దలకు కూడా. ఫిల్మ్ ఫెడరేషన్ సెక్రటరీ దొరగారు వందన సమర్పణ చేస్తారు. కార్మిక సోదరులందరికీ నమస్కారం. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ప్రభుత్వం తరపున మన మధ్యకి వచ్చిన మన కష్ట సుఖాల గురించి తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారికి, మా అన్న శ్రీ తలసాని యాదవ్ గారికి, రవాణా శాఖ మంత్రివారు మహేందర్ రెడ్డి గారికి. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మంత్రిలా మాట్లాడకుండా సినీ కార్మికుల తరపున సినీ కార్మికుల్లో రోడ్డు అడిగాము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అని చెప్పి మేము అడగటం ఆలస్యం, ఏమడిగినా కూడా ఓకే డన్ చేస్తాం రెడీ. నిజంగా ఎంత హ్యాపీ అంటే చాలా హ్యాపీ. మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీ. ఇంత పాజిటివ్గా స్పందించిన ఫస్ట్ గవర్నమెంట్ ఇట్లే ఈ 91 జీవోలో 9.5 ఎకర్స్ ఉంది. ఆ ఎకర్స్ అది కూడా సీఎం గారితో మాట్లాడి ఒకసారి ఓకే చేపిస్తే ఇల్లు ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇల్లు లేని సినిమా పరిస్థితి సంబంధించి ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉండకూడదు అనేది గవర్నమెంట్ ధ్యేయం. అలా మీరు మనకి హెల్ప్ చేస్తున్నారు, చాలా ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్. టోటలీ ఇక్కడ వచ్చి 4200 మంది ఉంటున్నారు ఫ్యామిలీస్. సో ఇంకా మనకి ఇండస్ట్రీలో ఇంకో 10,000 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికి కావాలని ఒక రిక్వెస్ట్ చేసాం. సో మ్యాక్సిమం వాళ్ళకి కూడా చేసేలాగా చేస్తానని హామీ ఇచ్చారు. కాబట్టి ఆయన హామీ ఇచ్చారంటే ఆ పని అయిపోయినట్టే, వేరే అందరి మంత్రుల్లా కాదు, కొంచెం నేను బాగా పాజిటివ్గా ఉంటారు కాబట్టి చాలా హ్యాపీ. అసలు ఎంత హ్యాపీ అంటే మాటల్లో పంచుకోలేని అంత హ్యాపీ అనమాట. అలా వచ్చి యాక్చువల్గా అంటే నేను ఏ గవర్నమెంట్కి సంబంధం లేదు కానీ గవర్నమెంట్ పొగట్ట విషయం కదా అని ఇక్కడ ఎలక్షన్స్ కూడా లేవు, ఆయన ఇక్కడికి వచ్చారు. సహజంగా మంత్రులు కొంతమంది అంటే విమర్శిస్తారు, ఆ ఎలక్షన్ కార్డు వచ్చే ఎలక్షన్ లేవు ఇక్కడ, అయినా వచ్చి మీ సమస్యలు ఏంటి అని అడిగిన ఫస్ట్ గవర్నమెంట్ చేయడానికి రెడీ ఉంది. నిజంగా చాలా హ్యాపీ. మాకు మాత్రం మా అందరూ కూడా
అందరితో పాటు నేను పాదాభివందనం చేస్తున్నాను అన్నమాట. అంత బాగా చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు సినిమా కార్మికులకి నిజంగా ఒక పండుగ రోజు అంటే ఈ రోజు అని చెప్పాలి. రాబోయే సంక్రాంతి ఇప్పటి నుంచే మొదలైందని చెప్పొచ్చు. మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కాలనీకి కానీ ఫిల్మ్ ఫెడరేషన్ వర్కర్స్ కానీ ఆ సమస్యలన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవడానికి అన్నయ్య తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి కోఆర్డినేషన్లో కేటీఆర్ గారు, మహేందర్ రెడ్డి గారు, ఇంకా కలెక్టర్ గారు అందరూ పెద్దలందరూ వచ్చున్నారు. జిహెచ్ఎంసీ కమిషనర్ గారు మా వినతులన్నీ విన్నారు. ఇక్కడికిక్కడ వాటి పరిష్కారం దిశగా అడుగులు వేశారు. కాబట్టి మా సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మేము హాయిగా ఉంటామని మేము నమ్ముతున్నాం. మీరు కూడా నమ్మండి, మీరు ఆశీర్వదించండి. సెలవు. కేటీఆర్ గారు ఉన్న 10 ఎకరాలు సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం ఇక్కడే ఏర్పాటు చేస్తామని కూడా మంత్రివర్యులు మనకి హామీ ఇచ్చారు. సో ఇక సొసైటీ వంతు పేపర్ మీద రాసి బ్రహ్మాండంగా చదివి అక్షరాలు అర్థమయ్యేటట్టుగా కాదంబరి కిరణ్ కుమార్ గారు మనందరికీ అర్థమయ్యేటట్టుగా చక్కగా చెప్పారు. దీప్తి మేడం గారు కూడా బ్రహ్మాండంగా అనౌన్స్మెంట్ చేశారు. రోజు టీవీ 9లో చూస్తుంటాం. అన్నా ఒక్క నిమిషం. కుమర వెంకటేష్ గారికి పూలమాలతో సత్కారం. గజమాల గజమాల వెంకటేష్ అన్న నిన్న 10 గంటలకో 12 గంటలకో 2 గంటలకో తెలిసిన ప్రోగ్రామ్ని ఇంత గ్రాండ్గా చేసిన తర్వాత దీంట్లో తప్పులు జరగలేదు. అంత గ్రాండ్ సక్సెస్ చేశారు. దాంట్లో ఆ మాటను కూడా మేమందరం కూడా ఏదైనా లోపం జరిగితే అది మా లోపంగా ఫీల్ అవుతాం, కానీ మీ లోపం కాదని చెప్పి మేము సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నిజంగా వేణు చెప్పినట్టు మొన్న నైటు మినిస్టర్ గారు కొమర వెంకటేష్ గారిని ఆయన టీం తోటి తన ఇంటికి రమ్మన్నారు. నిన్న మార్నింగ్ 9 o'clock మాకు టైము. 9 o'clock మేము 7:30, 8 o'clock ఫెడరేషన్లో అందరూ కలిసి ఫెడరేషన్ నాయకులందరినీ మేము మినిస్టర్ గారి ఇంటికి వెళ్తే 10:30, 11 గంటల వరకు అక్కడ మీటింగ్ జరిగితే నిన్న 11 గంటల మార్నింగ్ డిసైడ్ అయింది. ఈ రోజుని జనరల్ కౌన్సిల్ లీడర్స్ అందరికీ మేము కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే చిత్రపూరి కాలనీ కమిటీ మెంబర్స్ అందరూ కూడా రాత్రంతా బత్తుల రఘు గారు కానీ అనిల్ కుమార్ గారు కానీ వీళ్ళంతా కూడా మహానంద రెడ్డి గారు పేపర్స్ రెడీ చేయటం, రఘు వాళ్ళందరూ కూడా మొత్తం ఫ్లెక్సీలు కానీ మ్యాటర్ కానీ ఇక్కడ చైర్లు, భోజనాలు, టిఫిన్లు పొద్దున్న 1000 మందికి టిఫిన్లు ఇక్కడ అరేంజ్ చేశారంటే హ్యాట్స్ ఆఫ్ టు కొమర వెంకటేష్ అండ్ టీమ్. ముఖ్యంగా ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్ టిఫిన్లు అరేంజ్ చేసి ఎంత పకడ్బందీగా వారు చేశారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే మన చిత్రపూర్ కాలనీలో ఉన్నటువంటి సెక్యూరిటీ, థండర్బోల్ట్ సెక్యూరిటీ వాళ్ళు కూడా చాలా చక్కగా చేశారు. రాత్రి అంతా కూడా పనిచేశారు. వాళ్ళకు కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన నాయకుడు కొమర వెంకటేష్ పేరున ఫ్లెక్సీలు కట్టించిన మా మారెళ్ళ గారు లాంటి స్నేహితులందరికీ కూడా, మా బాబీ గారు అందరికీ కూడా థ్యాంక్స్ మేము చెప్పాలి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ 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 మచ్ రవిశంకర్ గారు, థ్యాంక్ యూ. అలాగే మా ఎంఎస్ రాజు గారు సౌండ్ సిస్టమ్ తాయర్ సౌండ్స్ మనకి ఎప్పుడు కూడా మనకు వెన్నంటే ఉంటారు వాళ్ళు. తాయర్ సౌండ్స్కి ముఖ్యంగా పోలీసు వారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం ఈ సందర్భంగా. ఏంటంటే మనకు మంత్రులందరూ వచ్చారు కదా, ఇక్కడ ఎలక్షన్స్ కూడా లేవు. సహజంగా ఎలక్షన్ ఉంటే వెళ్ళి హామీలు ఇస్తారు. ఎలక్షన్స్ అయినా మన గురించి వచ్చారు. సో మనం కృతజ్ఞతగా ఏం చేయాలంటే మనకి రేపు వచ్చే ఎలక్షన్స్లో వాళ్ళకి మన ఓటు ద్వారా మన కృతజ్ఞత తెలుపుకోవాలి. సో ఇక్కడ లేకపోయినా కూడా మనం సిటీ అంతా ఉన్నాం, సినిమా వాళ్ళు సిటీ అంతా ఉన్నారు. సిటీ మొత్తం కృష్ణా, జూబిల్స్, గాయత్రి హిల్స్, రైమత్ నగర్, సికింద్రాబాద్, పంజాగుట్ట అందరూ ఉన్నారు. మీ చుట్టాలు అక్కడ ఉన్నారు. అక్కడ ఒకటి అక్కడ ఉన్నాయి. కాబట్టి మీరు అందరికి కూడా వాళ్ళకి చెప్పండి. డెఫినెట్లీ మీరు అక్కడ అభ్యర్థి ఎవరైనా కూడా ఓటు కారు గుర్తుకు వేయాలని చెప్పాలి. మీరు దీన్ని మీరు ఎవరు తప్పుగా భావించొద్దు. మనకి కృతజ్ఞత ఉండాలి. అందుకని చెప్తున్నాను. నేనేదో టీఆర్ఎస్ పార్టీ ఇంకోటని మాత్రం మీరు అనుకోవద్దు. మనకి ఇంత పని చేసినప్పుడు కనీసం మనం ఒక ఓటు వాళ్ళకి ఇవ్వకపోతే మనం, అందుకని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సభకు ఇచ్చేసి
ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరికి థ్యాంక్ యూ. మన కమిటీ వారికి, కిరణ్కి, దీప్తి గారు వెళ్ళిపోయిందా, దీప్తి గారు థ్యాంక్ యూ. మా కమిటీ వారికి, ఫెడరేషన్ అందరికీ, దొరయ్య అన్నకి పేరు పేరున అందరి పేర్లు చెప్పాలంటే కొంతమంది మర్చిపోతాను కదా, సారీ. అందరి పేరు పేరున అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా చిన్న చిన్న లోపాలు ఎవడో ఫ్లెక్సీ కట్టలేదు అలాంటివి ఉంటే మాత్రం ఏమనుకోవద్దు, అదైందా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. దీప్తి వాజ్పేయి గారు చివరిగా సెలవు చెప్తారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రభుత్వ పెద్దలకి, ప్రభుత్వ అధికారులకి, మీడియా మిత్రులకి, సినీ కార్మిక లోకానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.